నమస్తే. తలైవా 171 లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రాబోతుంది. అయితే ఈ సినిమా పైన కొన్ని స్టోరీకి సంబంధించిన కావచ్చు, అవైతే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. తలైవా 171, ఈ తలైవా 171కి సంబంధించి డేగా అన్నట్టుగా ఏదో ఒక టైటిల్ పెట్టబోతున్నారనే వార్తలు కొన్ని వచ్చాయి. మొత్తానికి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో. కాకపోతే కొంత లియోకి డైరెక్షన్ పరంగా కావచ్చు, వీటి పరంగా కొంత ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే అది ఒక మంచి కమర్షియల్ యాంగిల్ అయితే మొత్తం మంచి కొల్లగొట్టింది కలెక్షన్స్ని. ఈ రకంగా చూసుకుంటే డేగాకి సంబంధించిన ఒక హోప్స్ పెట్టుకోవచ్చు అంటారా? సినిమాని అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని దీంట్లో ఉన్నారు. ఇప్పటికే వేటగాడు అనే పేరుతో జ్ఞానవేలు టీజే జ్ఞానవేలు డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ఆల్రెడీ దగ్గర కంప్లీట్ అయిపోవచ్చింది. వెంటనే లోకేష్ కనకరాజుతో లియో డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ డైరెక్టర్కి మంచి పేరు ఉంది. లోకేష్ కనకరాజు మన లియో పెద్దగా ఆడకపోయినా కానీ కమర్షియల్ హిట్ కింద చెప్పాలి. అది అంతకుముందు ఖైదీ పెద్ద హిట్, కమల్ హాసన్ విక్రమ్ పెద్ద హిట్, అలాగే రోలెక్స్ అనే పాత్ర పేరుతో సూర్య పేరుతో కూడా సినిమా చేయాల్సి ఉంది. కాబట్టి వెంటనే రజనీకాంత్ కూడా ఒక యంగ్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేద్దాము అనే దీంట్లో ఉన్నాడు. కాబట్టి 171 మూవీకి ఆఫర్ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్కి. కథ నచ్చి ఇచ్చాడు. అది ఆ సినిమా రేపు జూన్లోనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయట. ఇది అయిపోతుంది కాబట్టి వెంటనే 171 మూవీ చేసేస్తాడు. ఆ సినిమాకి డ్యాగా, అదే కళగు అనే టైటిల్ అనుకుంటున్నారు తమిళ్లో, దాని తెలుగులో డ్యాగా అంటున్నారు వాళ్ళు. అది ఆ పేరు పెడతారా లేకపోతే ఇంక వేరే పేరు పెడతారా అని తెలియదు. అనిరుద్ధ్ రవిచంద్రనే సంగీతం దానికి కూడా. అంటే మొత్తం చూడాలంటే లాస్ట్ వచ్చినటువంటి జైలర్ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా కూడా పెద్దగా డైరెక్షన్ పరంగా కావచ్చు కొంత ఇబ్బందులు వచ్చినా సరే అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్తోనే పూర్తి మొత్తాన్ని చేంజ్ చేశాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఎలివేషన్స్ కావచ్చు, అవి కావచ్చు, ఇవంతా కూడా సినిమాకు పెద్ద హైప్ని తీసుకొచ్చాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిజంగా సినిమా ఒక 100 days ఫంక్షన్ లాగా సాగిందనే చెప్పుకోవాలి. సో ఈ రకంగా చూసుకుంటే రజనీకాంత్ అనిరుద్ధ్ రవిచంద్రన్ని బాగా నమ్ముతున్నాడు అనుకోవచ్చా? ఇక్కడ రజనీకాంత్ అనిరుద్ధ్ నమ్ముతున్నాడు కానీ ముందు బంధుత్వం ఉంది వాళ్ళకి. అనిరుద్ధ్ రవిచంద్రన్ చాలా దగ్గర బంధువు. బహుశా ఆ విధంగా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండొచ్చుగా. అది కాక టాలెంట్ కూడా ఉంది. రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం. రెహమాన్ అయితే దొరకడు. ఏఆర్ రెహమాన్తో చేద్దామన్నా ఏఆర్ రెహమాన్ దొరికే పరిస్థితి లేడు. ఇప్పుడు హిట్స్ కూడా కావాలి. అనిరుద్ధ్ పేరు చెప్తే హిట్ అవుతుంది సినిమా. రికార్డింగ్ ఎలివేషన్స్ బాగా రికార్డింగ్ పరంగా బాగా చేస్తున్నాడు అతను. కాబట్టి అతనికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు జైలర్ సినిమా మొన్న హిట్ అయింది కాబట్టి జైలర్ సీక్వెల్ కూడా రెడీగా ఉంది. జైలర్ 2 అనే పేరుతో వాళ్ళు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లోనే ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళాలి. లోకేష్ కనకరాజ్ సినిమా అవ్వగానే మళ్ళీ జైలర్ 2 సెట్స్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా రజనీకాంత్ గెటప్ అయితే మన ఒక ఫోటోలు వచ్చినాయి, బయటకు వచ్చినాయి. రజనీ గెటప్ ఎలా ఉంటుంది, ఒక గోల్డ్ వాచ్లను పట్టుకుని ఇలా ఉన్నట్టుగా పెట్టాడు. అంటే గోల్డ్ స్మగ్లర్ పాత్ర పోషిస్తున్నాడని వార్తలు అయితే వస్తున్నాయి. కొంతమంది అంటే వాచ్లు ఉన్నాయి కాబట్టి టైం ట్రావెల్ కథాంశం కూడా పెట్టారంటున్నారు. అదేమీ కాదు, ఇది ఒక హాలీవుడ్ సినిమాకి ఇన్స్పిరేషను. లియో కూడా ఒక సినిమాకి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఇది పర్జ్ అనే సినిమాకి ఇన్స్పిరేషన్ అని చెప్పి ఇది ఒక వార్త వచ్చింది ఇప్పుడు. ఓకే, మరి ఏ కథ ఏంటి అంటే ఖైదీ సినిమాలో ఒకరోజు జరిగే కథే కాబట్టి కథ తీసింది. ఖైదీకి సీక్వెల్గా చేయబోతున్నారు. అది ఒకటి లైన్లో ఉంది. లోకేష్ కనకరాజ్కి ఏంటంటే ఈ సినిమా తర్వాత వెంటనే ప్లాన్ చేసుకున్నాడు అతను. రోలెక్స్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సినిమా కథ ఏంటంటే ఖైదీ లాగానే ఒక రోజులో జరిగే కథ అన్నట్టుగా చెప్తున్నారు. అది ఇప్పుడు అంటే ది పర్జ్ సినిమా కథాంశం ఏంటంటే ఒక రోజులో జరిగే కథ. ఒక 12 గంటల వ్యవధిలోనే అమెరికా ప్రభుత్వం ఒక చట్టం చేస్తుంది. ఈ 12 గంటల్లో మీరు ఏం చేసినా మీరు దొంగలు పడినా, మీ ఇంట్లో మిమ్మల్ని రేప్ చేసినా కానీ ఎవరు రారు, పోలీసులు ఎవరు కాపాడరు అనే కాన్సెప్ట్ వెళ్తుంది. అది మీకు ఏది చేసినా దీని కేసులు ఉండవు, మీరు ఏమైనా చేసుకోండి అని ఒక ఫ్రీ టైం 12 గంటలు పడిస్తే ఆ టైంలో ఒక ఇంట్లో జరిగిన సంఘటనలో ఒక హీరో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది ఆ కథాంశం. ఆ తరహా కథనే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్ అనేది వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి ఎందుకు తమిళ సినిమాకి సంబంధించి లీకులు మరి ఎందుకు వస్తే తెలియదు కానీ ఆ లీకులు గతంలో కూడా లియో గట్టకి లీకులు వచ్చినాయి. అది నిజమే అయింది. టైటిల్స్ కూడా ఆ సినిమా పేరు, ఇంగ్లీష్ సినిమా పేరు కూడా వేసాడు ఆయన. వాస్తవం లేకపోలేదు, అది నిజమే ఉండొచ్చు కూడా. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక డేగా సినిమా కావచ్చు, ఇది అంతకుముందు గతంలో కూడా మనం అనుకున్నాం ఏంటంటే ఇది ఖైదీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, మొన్న వచ్చిన లియో కావచ్చు, లాస్ట్లో విక్రమ్లో వచ్చిన రోలెక్స్ పాత్ర కావచ్చు, ఇవన్నీ కలగలిపి ఒక సినిమాలో రాబోతున్నాయి. ఆ సినిమాకి సంబంధించి పూర్తిగా రజనీకాంత్ మెయిన్ లీడ్గా ఉంటారు. రజనీకాంత్ అండ్ ఎవరైతే కమల్ హాసన్ ఉన్నారో వీళ్ళందరి కింద ఈ రోలెక్స్ ఈ పాత్రలు కావచ్చు, లియో పాత్రలు కావచ్చు, ఇవన్నీ రాబోతున్నాయని చెప్పి
సో ఆ సినిమా ఇదే అని చెప్పి అనుకోవచ్చు. అదని కూడా లేదు, ఎందుకంటే ఈ సినిమాని చాలా ఫాస్ట్గా 4 నెలల్లో కంప్లీట్ చేద్దామని దీంట్లో ఉన్నారు వాళ్ళు. ఎక్కువ టైం తీసుకుని తెలుసుకోవాలి. అది రజనీకాంత్ ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే ఆలోచనలో అయితే ఉన్నాడు లోకేష్ కనకరాజు. పైగా లియో విషయంలో అతనికి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ సినిమా అంత సక్సెస్ లోకేష్ కనకరాజు మూవీస్ లాగా మిగతా సినిమాల్లాగా ఆ రేంజ్ మూవీ కాదు అనుకున్నప్పుడు అతని కెరీర్ ఆటోమేటిక్గా కొంత డౌన్ అయింది. ఈ టైంలో మరి రజనీకాంత్కి అతనికి కాల్ షీట్ ఇవ్వటం అనేది గొప్ప విషయమే. ఎందుకంటే సక్సెస్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే అది వేరే విషయం. కాకపోతే ఒక యువ దర్శకుడికిను అంటే హీరోయిజం ఎలా ఎలివేట్ చేస్తారో తెలుసు కాబట్టి నేను అనుకోవడం లోకేష్కి మళ్ళీ అవకాశం ఇచ్చేయడం అనుకుంటున్నాను రజనీకాంత్. పైగా కథ కూడా నచ్చి ఉండొచ్చు. ఇప్పుడు వెంటనే వేటగాడు సినిమా అయిపోయింది దాదాపు. త్వరలో దసరా లోపు సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ లోపు ఒక 4 నెలల పాటు ఈ సినిమా షూటింగ్ చేస్తారు. ఇంకొక 2 నెలలు 6 నెలల్లో సినిమా రిలీజ్ దగ్గర అయిపోద్ది. రజనీకాంత్ ప్లానింగ్స్ ఏంటంటే 73 ఏళ్ళు కాబట్టి నాకు తెలిసి ఒక 75 ఏళ్ళ వరకు ఆయన కంటిన్యూగా సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. అందుకని చాలా ఫాస్ట్గా కూడా సినిమాలు చేసేస్తున్నాడు ఆయన. 171 అంటే ఇంకొక 4 సినిమాలు చేసేస్తే చాలు ఆయనకి. ఈ 2 నెలల్లో ఒక 4 సినిమాలు చేస్తే 175 అనేది ఒక ఫిగర్ కనిపిస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన కూడా ఆ ఫిగర్ కంప్లీట్ చేయడానికే ఆయన తాపత్రయపడుతున్నట్టుగా మనం భావించాలి. అయితే ఇక్కడ చూసుకుంటే 175 మూవీస్తోనే ఎండ్ అనుకోవచ్చా లేదా అనేది ఇంకా తర్వాత చూసుకోవచ్చు. కానీ ఆయన కెరియర్లోనే ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసి బాషాకి ఎప్పటి నుంచో సీక్వెల్ అయితే రావాలి అని చెప్పి అయితే కోరుకుంటున్నారు. సో ఈ 175లో బాషా ఉండబోతుంది అనుకోవచ్చా? అంటే బాషా మూవీని 2 రకాల వార్తలు వస్తున్నాయండి. బాషా మూవీని అజిత్ హీరోగా రీమేక్ చేద్దామని ప్లాన్ అయితే నడుస్తుంది. అదే పాత్ర మాణిక్య బాషా పాత్రని అజిత్తో ఈ జనరేషన్ తగ్గట్టుగా అజిత్కి ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఉంది, కోరిక ఉంది. అజిత్ కూడా ఆ పాత్ర చేయాలని కోరిక కూడా ఉంది. అది రీమేక్ చేస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. అది మరి ఇదే అవుతుందా లేదా బాషా 2 రజనీకాంత్ చేస్తాడా? ఈ 2 అంశాలు తేలాలి. ఎందుకంటే అజిత్ నెక్స్ట్ సినిమా చేసే అవకాశం ఉంది. బాషా సినిమానే రీమేక్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ముందు బాషా రీమేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే రజనీకాంత్ కొత్త గెటప్లో ఒక గోల్డ్ స్మగ్లర్ గెటప్లో అయితే కనిపించబోతున్నారు. ఆ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సో రానున్న తొందరలోనే ఈ ఇయర్లో ఎన్ని సినిమాలు విడుదల అవకాశం ఉంది అనుకో? నేను అనుకోవడం ఈ సంవత్సరంలో ఒకటే వస్తుంది, రిలీజ్ అవుద్ది. మిగతా సినిమా నెక్స్ట్ సంక్రాంతితో లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు జూన్లో స్టార్ట్ అయింది అనుకుంటే 6 నెలలే కదా టైము. సరిపోతే జనవరిలో రావాలి, చెప్పలేము. అది 4 నెలలు కంప్లీట్ చేసేటైతే వచ్చేయచ్చు కూడా. జనవరికి సంక్రాంతి బరి దింపొచ్చు. అయితే సంక్రాంతి బరిలోకి చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి తప్పదు. అయినా కానీ రజనీకాంత్ వస్తున్నాడు కాబట్టి ప్రతిసారి సంక్రాంతికి ఏదో సినిమాతో ముందుంటున్నాడు కాబట్టి ఈసారి కూడా పొంగల్కి అతను రావడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం సార్. మొత్తం రజనీకాంత్కి 175 మూవీస్ ఒక టార్గెట్గా పెట్టుకున్నా సరే దాంట్లో ఖచ్చితంగా బాషా 2 మాత్రం ఉంటే చాలా బాగుంటుందని అయితే కొంతమంది ప్రేక్షకులు అయితే కోరుకుంటున్నారు. చూద్దాం జరుగుతుంది. థ్యాంక్ యూ.